హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో లెసన్లో మనం ఈ ఇలిస్ట్రేటర్లో ఉన్న ముఖ్యమైన ఈ 3 ఆప్షన్స్, సో వీటికి పేర్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ. అంటే మేక్ విత్ ర్యాప్, మేక్ విత్ మెష్ అండ్ మేక్ విత్ టాప్. వీటిని యాక్చువల్గా మనం టెక్నికల్గా పిలిచేటప్పుడు ఇలిస్ట్రేటర్లో ఉన్న ఎన్వలప్ అండ్ డిస్టార్ట్ కమాండ్స్ అని పిలుస్తారు. సో ఇవి ఎక్కడుంటాయంటే సేమ్ ఆబ్జెక్ట్ మీద. సో ఆబ్జెక్ట్ లోపల ఇక్కడ ఎన్వలప్ అండ్ డిస్టార్ట్, ఇక్కడ చూడండి మేక్ విత్ ర్యాప్, మేక్ విత్ మెష్, మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. ఒకసారి అప్లై చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఇష్టం లేదు ఆ ఆప్షన్, అంటే ఆ ఎఫెక్ట్ రిమూవ్ చేయాలి అన్నప్పుడు రిలీజ్ అంటే సరిపోతుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అప్లై చేసిన తర్వాత రెండు ఆబ్జెక్ట్స్ని సపరేట్ చేయాలన్నప్పుడు ఎక్స్పాండ్ అంటారు. ఎడిట్ కంటెంట్స్ అంటే దాని లోపల ఉన్న అదే యాడ్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. బట్ ఈ మూడు తెలిసిన తర్వాత ఇవి ఎలాగో మనం యూజ్ చేయాలి కాబట్టి వీటి గురించి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే కోర్ కాంపోనెంట్స్ ఇవి మూడు మాత్రమే. ఓకేనా? సో టైం వేస్ట్ చేయకుండా దీంట్లోకి వెళ్ళిపోదాం. ఎన్వలప్ డిస్టార్ట్ డెమో అని ఒక సింపుల్ ఫైల్ ఉంది. వీటిలో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఒక్కసారి మీరు కానీ రియలైజ్ అయితే మేక్ విత్ ర్యాప్. సో ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్గా ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. ఇవన్నీ నేను కన్వీనియంట్గా యూజ్ చేయాలి కంటిన్యూగా అనుకున్నప్పుడు ఈ టూల్ బార్ ఇక్కడ పెట్టడం బెస్ట్. సో 1 ఇది మనం డూప్లికేట్ చేయొచ్చు కదా, ఆల్ట్ పట్టుకొని ఒక్కసారిగా నేను ఇలా డ్రాగ్ చేస్తే కంట్రోల్ డి. ఓకేనా? ఇది ఎన్నిసార్లైనా ఇలా యూజ్ చేయొచ్చు. అలాగే సో దీనికి కూడా నేను కొంచెం కింద ఇలా డ్రాగ్ చేసుకొని కంట్రోల్ డి అనడం వల్ల కంటిన్యూగా డూప్లికేట్ అవుతాయి. ఓకేనా? ఫైన్. వద్దు అనుకుంటే కంట్రోల్ జెడ్. వీటిల్లో నాకు ఈచ్ వన్ ఒక్కొక్క కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మీరు కొంచెం క్రియేటివ్గా మనం యూజ్ చేయాలి అన్నప్పుడు సో ఈ బ్రైట్ కలర్స్ని యూజ్ చేసుకొని ఇవి, ఇక్కడ వేరే కలర్ కావాలంటే గ్రీన్, లేదంటే ఇక్కడ నుండి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్. ఎనీవే మనకి అదంత అవసరం లేదు కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో వీటిని నేను ఆబ్జెక్ట్ గ్రూప్ చేస్తున్నా. నేను ఫస్ట్ గ్రూప్ అంటే మనకి ఇండిపెండెంట్గా మనం మూవ్ చేయడానికి, ఎఫెక్ట్ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దీని తర్వాత ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఎన్వలప్ లోపల ఉన్న మేక్ విత్ ర్యాప్ అనే కమాండ్లో ప్రివ్యూ అనేది ఆన్ చేయగలిగితే మీకు ఎలా వస్తుంది. ఓకేనా? ఫైన్. సో దీని యొక్క బెండ్ యాంగిల్ ఎంత కావాలి? మైనస్ అంటే ఇలా వస్తుంది, ప్లస్ అంటే పాజిటివ్ పైకి వెళ్తుంది. ఓకేనా? పాజిటివ్ పీపుల్ ఇప్పుడు పైకి వెళ్తారు కదా తొందరగా, అందుకోసం అనమాట. సో ఇది హారిజెంటల్గా మీకు దాని యొక్క యాక్సెస్, ఇక్కడ మైనస్ ఇస్తే లెఫ్ట్ వస్తుంది, అదే ప్లస్ ఇస్తున్నప్పుడు ఎప్పుడు కూడా రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా? సో ఇది లెఫ్ట్, అది రైట్, కానీ సిస్టమ్కి ఆపోజిట్ ఉంటుంది. మనం ఆపోజిట్లో కూర్చుంటాం కాబట్టి మనకు అలా ఉంటుంది. సో ఇది వర్టికల్గా ఎలా కావాలి. ఓకేనా? ఇవి. సో దీన్ని యూజ్ చేసి మనం మంచి ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. మీరు దీన్ని చూడంగానే మీ క్రియేటివిటీ కట్టలుగా తెంచుకొని పొరలాలి. బట్ సో ఎనీవే దిస్ ఈజ్ ది ఓవరాల్ లాజిక్. ఓకేనా? సో ఇలా మీరు చాలా ఆబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు. నేను ఓన్లీ ఒక రెక్టాంగిల్ పెట్టాను, బట్ మీరు లైన్స్ పైన యూజ్ చేయొచ్చు, సర్కిల్స్ పైన యూజ్ చేయొచ్చు. ఫోటోషాప్ నుండి ఇంకా మీకు హార్ట్ సింబల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి లవ్ హార్ట్ సింబల్స్, వ్యాలంటైన్స్ డే టైప్ ఆఫ్ ఇది వాటి మీద చేయొచ్చు. ఇది మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. బట్ బేసిక్ లాజిక్ దీన్ని ఏమంటారు, మేక్ విత్ ర్యాప్ అంటారు. సో అలాగే సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే సేమ్ రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. కలర్ వచ్చి ఒక బ్లూ తీసుకుందాం. సో దీనికి కూడా మనం ఆల్ట్ డ్రాగ్ కంట్రోల్ డి. ఓకేనా? సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి. ఇది ఎందుకు చెప్తున్నానంటే సో ఇక్కడ మన స్వాచెస్ అనేటివి కొంచెం ఆన్ చేసి పెట్టుకుందాం. సో కంటిన్యూగా మన కలర్స్ కావాలన్నప్పుడు దీని నుండి యూజ్ చేయడం బెస్ట్ కదా. సో బ్లూ, సమ్ కైండ్ ఆఫ్ ఎల్లో. సో ఇది నాకు అవసరం లేదు, తీసేస్తున్నాను. ఓకే, సేమ్ ఆబ్జెక్ట్ గ్రూప్, కానీ ఇక్కడ మీరు ఈ ఎన్వలప్ అనేది యూజ్ చేసినప్పుడు మేక్ విత్ ర్యాప్ కాకుండా మెష్ అనేది క్లిక్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ మీరు ప్రివ్యూ ఆన్ చేయండి, చూడండి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ వచ్చాయో. సో ఇక్కడ మీరు పెరిగే కొందే, అంటే ఇది కైండ్ ఆఫ్ పాలీగన్ మోడలింగ్. అంటే మనకి మాయాలో వాటిల్లో ఫేస్ మోడల్ చేసినప్పుడు మెష్ ఉంటుంది కదా, సంథింగ్ లైక్ దట్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియా వరకు నేను పైకి మూవ్ చేసుకోవచ్చు ఇలా, అలాగే ఈ ఏరియా వరకు కిందకు మూవ్ చేసుకోవచ్చు ఇలా. ఎందుకంటే మీకు ఆ కంట్రోల్ పాయింట్స్ మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ పాయింట్స్ ఎన్ని ఎక్కువ యాడ్ చేస్తే మీకు అంత బెటర్. లేదు ఇంతవరకు నేను సైజ్ తగ్గించాలి, ఈ స్కేల్ టూల్ డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ ఆన్ చేసుకొని యూనిఫామ్ మీరు తగ్గించుకోవచ్చు ఇలా. ఓకేనా?
అప్ యారో డౌన్ యారో, సో నాకు 25 కావాలి, ఇలా వస్తుంది. అలాగే ఈ ఏరియా లోపల అంటే ఈ రెండిటికి రొటేషన్ ఇవ్వచ్చు నేను. ఇదిగోండి ఈ రొటేషన్ ప్రివ్యూ ఆన్ చేసుకొని తెలుస్తుంది కదా ఇట్లా, ఇదిగోండి రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇంకా క్రియేటివ్గా ఆలోచించగలిగితే వీటిని షియర్ కూడా చేయొచ్చు. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది షియర్. ఈ షియర్లో కూడా మీకు చూడండి ఇది షియర్, ఓకేనా. సో ఇండిపెండెంట్గా ఫ్లెక్సిబుల్ కస్టమైజ్డ్ మెథడ్లో మనం ఆబ్జెక్ట్ని డీఫార్మ్ చేయాలి అన్నప్పుడు మాత్రం మనం ఈ ఆప్షన్ యూజ్ చేయాలి, ఓకేనా. మేక్ విత్ ర్యాప్. మేక్ విత్ ర్యాప్ అనేది అన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయి, ఇక్కడ యూజర్ డిఫైన్డ్. మీకు ఆబ్జెక్ట్ని మన ఓన్ బేస్లో మనం కస్టమైజ్ చేయాలి, డిస్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. ఇది ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. ఇదేంటంటే ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి దాని లోపల మన మిగతా ఆబ్జెక్ట్స్ ఇంటిగ్రేట్ అంటే పుష్ చేయడం, పుల్ అండ్ పుష్ టైప్లో. ఇది ఎలా యూజ్ చేయాలో నేను ఒకసారి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ నేను సే ఒక సింపుల్ సర్కిల్ తీసుకుంటున్నాను. సర్కిల్, సారీ ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సో టేక్ ఏ సర్కిల్. దీన్ని ఒక 4x4 తీసుకుందాం. 2 3 4 5 ఎన్ని ఉన్నాయి 5. సో ఇక్కడ కూడా 5 తీసుకుందాం. 5x5 మ్యాట్రిక్స్ 3 4 5. ఓకే ఫైన్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ సెంటర్లో ఒక సింపుల్ సర్కిల్ ప్లేస్ చేసుకొని దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కలర్, సో ఒక గ్రీన్ కానీ బ్లూ కానీ, అంటే దీని కింద ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ దీని లోపల నేను ప్లేస్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎన్వలప్ మేక్ విత్ టాప్ అంటే ఆ సర్కిల్ లోపల మిగతా ఆబ్జెక్ట్స్ వెళ్ళిపోతాయి, ఓకేనా. ఫైన్. ఇన్ కేస్ మీకు ఇది ఎడిట్ చేయాలి అన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది 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 ఇంతవరకు నాకు కలర్ వచ్చి నా కంపెనీ కలర్ లోగో కావాలి అన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫైన్. ఇలాగే కాదు వీటిని మీరు లైన్స్ని కూడా యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ రెక్టాంగిల్ తక్కువ సైజులో ఆల్ట్ పట్టుకొని కంట్రోల్ డి కొట్టడం వల్ల ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకొని ఈ సెంటర్ పాయింట్లో ప్రాబ్లీ ఇక్కడ నుండి సర్కిల్ తీసుకోండి. సర్కిల్ అంటే మనకి గ్లోబ్ టైప్లో వస్తుంది. సో షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ కంట్రోల్ సి అని అంటారు దీనికి. ఇదిగోండి ఆల్ట్ కంట్రోల్ సి కొట్టినా కానీ మీకు ఆటోమేటిక్గా ఈ సర్కిల్ లోపల ఆబ్జెక్ట్స్ రీప్లేస్ అయిపోతాయి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ ఎన్వలప్ అండ్ డిస్టార్ట్. ఇక్కడ మీరు ఒక్కసారి లొకేషన్ ఇంపార్టెంట్. ఎన్వలప్లో మేక్ విత్ డిస్టార్ట్. ఇవి రిలీజ్ అవన్నీ మీరు ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. రిలీజ్ అంటే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను, నాకు అవసరం లేదు, రిలీజ్ చేసేస్తే సరిపోతుంది. రిలీజ్ అంటే మనం నార్మల్ అయిపోతుంది. ఇదిగోండి రెండు బయటకు వచ్చేస్తాయి. యాడ్ చేయాలి అన్నప్పుడు మేక్ అనాలి, ఓకేనా. సో ఇది మేక్ విత్ టాప్. సో ఎక్స్పాండ్ అంటే ఏంటంటే దాని యొక్క కలర్స్ మనం ఇండిపెండెంట్గా మార్చుకోవాలి. ఎక్స్పాండ్ ఇది ఎందుకు, ఇప్పుడు నాకు ఇంతవరకు నాకు వేరే కలర్స్ కావాలి. సో రెడ్ కావాలి, ఈ ఏరియాలో గ్రీన్ కావాలి, ఈ ఏరియాలో బ్లూ కావాలి, అప్పుడు ఎక్స్పాండ్ చేసి చేయాలి ఇలా, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ ఎన్వలప్ అండ్ డిస్టార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యుటోరియల్స్. స్టే ట్యూన్. మీకు నిజంగా నచ్చినట్లయితే ఈ ట్యుటోరియల్ తప్పకుండా డిజిటల్ విద్యా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో అది ఎలా అవ్వాలి, సో గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డిజిటల్ విద్య అని ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో ఎంటర్ క్లిక్ చేస్తే యూట్యూబ్లో ఇది మన పర్సనల్ ఛానల్. ఇవి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. బట్ మీకు ఇవే కాదు, ఒక్కసారి మీరు వీడియో పైన క్లిక్ చేశారు అంటే ఇవన్నీ మనకి అరౌండ్ ఒక 200 వీడియోస్ ఉన్నాయి. ఫోటోషాప్ పైన ఉన్నాయి, ఇలిస్ట్రేటర్ పైన ఉన్నాయి. ఫ్యూచర్లో మీకు అన్ని అరౌండ్ ఒక 10 సాఫ్ట్వేర్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.